సత్యనారాయణ గారని ఒక రైతు అయితే అతను బోరు అంటే బోర్ కింద మనకి ఏదైతే మనకి ఫ్యాన్ ఎక్కడ ఇంపిల్లర్ ఫ్యాన్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి ఫెర్టిలైజర్ ఎలా ఇస్తా ఉన్నారో వారు చెప్పడం జరిగింది. దాదాపుగా వాళ్ళు 20 ఎకరాల పైన ఫామ్ ఆయిల్కి అయితే డైరెక్ట్ గా ఆ ఫెర్టిలైజర్స్ మనకి డ్రిప్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అది మనకి బోర్ కింద ఎక్కడైతే పంప్ ఉంటుందో పంప్ దగ్గర నుంచి వాళ్ళు మామూలుగా మనం డ్రిప్ చేసే పైప్ లాంటిది ఆ పైప్ ఒక ఎల్బెండ్ ఇచ్చి కింద ఆ పైప్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. మోటార్ నడిచినప్పుడు మాత్రమే అది ఫెర్టిలైజర్ తీసుకుంటుంది. మిగతా టైంలో మనం ఉట్టి వదిలితే బోర్లోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు ఎలా ఉపయోగిస్తా ఉన్నారో వారు వివరించడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లోనే మనం వాళ్ళు ఎలా ఇచ్చారు అది మనకి ఫెర్టిలైజరు బోర్ ద్వారా మనకి డైరెక్ట్ గా ఫెర్టిలైజర్స్ ఎలా ఇస్తా ఉన్నారో ఒకసారి చూద్దాం. ఆన్ చేయమని మోటార్ చూపిద్దామండి. మోటార్ పైప్ వేసామని చెప్పి అక్కడ ఇప్పుడు మోటార్ ఇక్కడ ఆన్ చేస్తారు కదా, వాటర్ వస్తాయి కదా దీంట్లో. అవును వస్తాయా రావా? నీళ్ళు వస్తాయి, ఇందులోకి రావు, ఇందులోకి వస్తాయి. ఇందులో నీళ్ళు ఇందులో పంపించాలి ఫస్ట్. అది వచ్చే ఫస్ట్ దీన్ని ఆఫ్ చేసి ఆ డ్రమ్ములో వేస్తే డ్రమ్ము నీళ్లు లావు. అదే చూపెట్టండి. అది మోటార్ అడ్డం జరగండి సార్, కొంచెం పక్కకుండా పెట్టండి. ఇక ఆనైంది మోటార్ పెట్టండి. అది చెప్పాలి. ఇది చెప్పు ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్తాను. ఇది రాలేదా? ఇప్పుడు ఆన్ చేసుకోండి. మోటార్లో సబ్మెర్సిబుల్ మోటార్కిను పంపుకి మధ్యలో ఉండే జాలి దగ్గర ఒక ఎల్లేసి ఎల్లు నుంచి ఈ 16 mm పైపు వేసాము. ఆ పైపు మోటార్ ఏమిటో వచ్చే కేబుల్తో పాటు పైప్ కంట కట్టుకొచ్చాము. పైపు నుంచి కట్టుకొచ్చిన పైపుని ఇట్లా తీసుకొచ్చి ఈ పైపులో నీళ్లు లాగటం కోసం మన మోటార్ నుంచి వచ్చే నీళ్ళని ఇట్లా వదులుతున్నాం. వేరు కాదు, ఈ నీళ్ళు అందుట్లోకి లాక్కోవాలి కదండి మనం. లాగి వదలకుండా నీళ్ళు నింపి పెట్టుకొని ఇప్పుడు దాన్ని బంద్ చేసుకుని దీన్ని ఈ ట్యాంకులో పెట్టుకుంటే ట్యాంక్ చూపించండి సార్. ఇది చూడండి, ఇందుట్లో నుంచి ఈ పైప్ ద్వారా మోటార్కి వెళ్ళిపోతాయి. మోటార్ నుంచి ఈ వెంచరీ అక్కర్లేకోకుండా దీని నుంచి ఈ పైప్ ద్వారా తోట మొత్తం నీళ్లు సప్లై అవుతుంది. ఈ డ్రమ్ము నీళ్ళని 10 నిమిషాలలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని ఎకరాలకు ఇస్తా ఉన్నారు? ఇట్లా ఎకరానికి ఒక డ్రమ్ము. ఎకరానికి ఒక డ్రమ్ము. ఈ డ్రమ్ములు కూడా ప్రతి నెలలో ఒక వారము డిఏపి యూరియా ఇస్తాను, మళ్ళీ ఒక వారం మెగ్నీషియము పొటాషు ఇస్తాను, బోరాను లిక్విడ్ ఇస్తాను. ఒక వారం ఏమో వ్యామ్ ఏది కృష్ణచంద్ర గారిది వ్యామ్ తీసుకొచ్చి ఇట్లా ఏమంటారు దీన్ని డెవలప్ చేసి ఇస్తాం. ఒక వారం ఏమో వేస్ట్ డీకంపోజర్ ఇస్తాం. ప్రతి నెలలో ప్రతి వారము ఒక మందులు ఇచ్చుకుంటూ వస్తున్నాం. దీనికి ప్రతి వారం ఏదో ఒకటి కంటిన్యూషన్. ఇది చూడండి ఎంత తగ్గిపోయింది అప్పుడే. అన్ని రకాల మందులు కూడా మీరు దీని నుంచినే ఇస్తాను. ఏ మందు కూడా పాదులు వేయడం మొత్తం. దీనికి డిఏపి మాత్రం కొంచెం ఇచ్చినప్పుడు కరగబెట్టినప్పుడు జాలితో ఆ జాలితో ఉడగట్టుకుంటాం. ఈ మోటార్ అయితే 80 అడుగులు. ఈ పైపు పంపించాలి. మోటార్కి పంపుకి జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ లో ఈ 16 mm ఆ లేటర్ ఇచ్చేది అట్లా దానికి ఎల్బెండ్ ఆ జాలీలో లోపలికి చూస్తే ఆ పంపు కరెంటు మోటారు
వేయగానే కరెంటు నీళ్లు తోడేటప్పుడు తోడుతుంది. దేనికి ఎక్కడ ఓన్లీ ఓలేసి కటింగ్ లేదు, ఎక్కడా లేదు. జాలి దగ్గర ఒక్కటే చాయిస్ దగ్గర పంపిస్తాను. దాని ద్వారా లాక్కుండా ఇందుట్లో ఉన్నదంతా ఒకటే. ఇది నడిచినంత సేపు మాత్రం కరెంటు ఉన్నంత సేపు లాగుతుంది. కరెంటు ఎప్పుడు బంద్ అయిపోతుందో ఈ నీళ్లు బోర్లోకి వెళ్తాయి. వెళ్లకుండా ఉండటం కోసం ఈ మధ్యలో ఒక కార్ కన్నా వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ మనిషి ఉండి ఇక్కడ దీన్ని బంద్ చేసుకోవాలి. మీరు ఇంకా ఒక నాన్ రిటర్న్ వాల్ పెట్టుకోవచ్చు. ఇది కొంచెం హైట్ లో పెట్టుకుంటే గనక ఈ కింద డ్రమ్ముకి ఒకటి ఇది పెట్టి ఇదే లాటరల్కి వచ్చేది, దాని కార్కు పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఇది కూడా అక్కర్లా, ఈ నీళ్లు పట్టేది ఇది కూడా అక్కర్లా, ఇదే హైట్ లో ఉంటే. ఎందుకంటే నాకు కొంచెం చెట్టు నీడ కావాలనే ఉద్దేశంతో, దీన్ని మందులు కాదు కదా, ఇది ఆర్గానిక్, ఇవి నీడ కావాలనే ఉద్దేశంతో చెట్టు నీడ కోసం అని ఇక్కడ పెట్టుకున్నాను. దానికోసం ఇవి అవసరం. రైట్ సార్, వెళ్దాం ఇంకో తోటకి వెళ్దాం.